హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సో ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్ ఉంది, సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. యాక్చువల్గా ఇది ఏంటంటే సిఎస్కేకి ఇక్కడ వరకు ఉందన్నమాట. లాస్ట్ టైమే ఓడిపోకుండా ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏరి కోరి వాళ్ళు పీకల మీద తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్ కానీ వాళ్ళు ఓడిపోతే ఆశలు వదిలేసుకోవచ్చు, క్వాలిఫైర్కి ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఈ సర్కమ్స్టాన్స్లో హోమ్ గ్రౌండ్లో ఎలా ఆడతారు? హోమ్ గ్రౌండ్లో మనకు తెలిసిందే కొంచెం టర్న్ అనేది ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా టర్న్ ఉంది. మరి ఎందుకు మోయిన్ అలీని కొంచెం బిఫోరే అంటే పవర్ ప్లేలోనే ఎందుకు ఉపయోగించట్లేదు అనేది తెలియట్లేదు. ఈసారి ఏమైనా మోయిన్ అలీని ఏమైనా ముందు ప్రయోగిస్తారా ఏదనేది మనం చూద్దాం. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ కూడా మరి మోయిన్ అలీని ఎందుకని ఆపుతున్నారు. సో అది కూడా ఈసారి అయితే ఉండొచ్చు ఛాన్స్ అని నేను అనుకుంటున్నా. చెన్నైకి హోమ్ గ్రౌండ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విన్నింగ్ మీటర్ అయితే 54% చెన్నైకే చూపిస్తుంది. నా ప్రిడిక్షన్ ఏంటంటే చెన్నై ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమే వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ ఇట్లా వదిలేశారు. ఈసారి అయితే వదలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్వాలిఫైర్ బెర్త్ అనేది వాళ్ళకి కావాలి అంటే ఇది ఖచ్చితంగా కొట్టాలి. సో చెన్నై హోమ్ గ్రౌండ్లో గెలుస్తుంది. అలాగే అక్కడ ఆర్సీబీ వర్సెస్ డీసీ. సో డీసీకి కూడా పీకల వరకు మ్యాచ్. డీసీ ఓడిపోయిందా ఇంటికే, చెన్నై ఓడిపోయిందా ఆల్మోస్ట్ ఇంటికే. సో అక్కడ ఎల్ఎస్జీకి ఓపెన్ అయిపోతాయి గేట్లు. సో కాబట్టి ఇక్కడ డీసీ కూడా చాలా జాగ్రత్తగా ఆడాల్సిన మ్యాచ్ ఇది. అంతే ఇప్పుడు నీకు వరుస విజయాల్లో ఉన్న బెంగళూరుని ఆపడం కష్టం. అలాగే బెంగళూరు కూడా ఓడిపోయిందా టెక్నికల్గా కాదు కదా, వాళ్ళకి ఆశలే ఉండవు. అవుట్ ఆఫ్ టోర్నమెంట్ నో డౌట్. ఈ ఎడిషన్ ఇంకా చాలా కప్ అందే అంటారు కదా, ఈసారి కూడా లేనట్టే. సో ఏదో మినుకు అనే ఆశల్ని ఇప్పుడు బెంగళూరు హోమ్ గ్రౌండ్లో డీసీ మీద కొడితే మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. సో అక్కడ ఎలా ఉండబోతుంది, అక్కడ కొంచెం పేసర్స్ కొంచెం పిచ్చి అనుకూలించే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో మరీ మొన్నసారి వచ్చినంత భారీ స్కోర్ అయితే రాదు. సో కొంచెం స్కోర్ లెవెల్ అది కొంచెం తక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎక్కువ అంటే 180, 170 వరకు కొట్టినా డిపెండ్ చేసుకునే పిచ్ అది సెకండ్ మ్యాచ్లో. సో డబుల్ హెడర్ కాబట్టి ఇవాళ సో హోమ్ గ్రౌండ్ గెలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఆర్సీబీ, ఇక్కడ చెన్నై గెలవచ్చు, అక్కడ ఆర్సీబీ గెలవచ్చు సెకండ్ మ్యాచ్లో. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే రెండు కూడా విన్నింగ్ మీటర్ 54% చెన్నైకి, 54% ఆర్సీబీకి చెప్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే మ్యాక్సిమం ఫస్ట్ మ్యాచ్లో చెన్నై గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక క్విక్ వీడియో చేయాలనుకున్నా. మీకు మార్నింగ్ కొంచెం ఆడావిడండి చేయలేకపోయా. ఇప్పుడు కూడా బయట ఎక్కడ ఉన్న సెట్టింగ్ చూడండి ఎట్లా వస్తున్నా. సో అది. సో మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్.